నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో బుగ్గన గారు, గతంలో ఆర్థిక శాఖ మంత్రి. సో ఇప్పుడు ఏంటంటే తను బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, బీజేపీలోకి చేరుతారని ఆల్రెడీ మంతనాలు కూడా జరిపినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? బుర్రకథల బుగ్గన, హరికథల బుగ్గన. ఇక ఆయన కథలు వైసీపీలో చెప్పడా? జగన్కి చెప్పినటువంటి బుర్రకథలు హరికథలు ఇక ముగిసాయా? ఇప్పుడు ఎక్కడ చెప్తానికి వెళ్తున్నాడు? బీజేపీలో మోడీ దగ్గర బుర్రకథలు చెప్తాడా, హరికథలు చెప్తాడా, నిర్మలా సీతారామన్ దగ్గర చెప్తారా? ఎందుకంటే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన రాజకీయం 10 ఏళ్ళు సర్పంచ్గా రాజకీయం ప్రారంభించాడు. గ్రామం నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడు. 2014లో ఫస్ట్ టైం గెలిచాడు. మళ్ళా 2019లో గెలిచాడు. అంటే 2 టర్మ్స్ ఎమ్మెల్యే. ధోన్ అక్కడ కర్నూలు జిల్లాలో మొన్న ఓడిపోయారు. 2 సార్లు గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఫస్ట్ టైం ఎంతో 12,000 ఎంతో మెజార్టీ వచ్చింది. సెకండ్ టైం మంచి మెజార్టీ వచ్చింది. ఆ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి వేవ్లో 30,000 మెజార్టీతో గెలిచాడు. మొన్న కూడా 6,000తోనో ఎంతో ఓడిపోయాడు. ఈయన మంచి పదవులు పొందాడు. ఎవరు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వల్ల జగన్ లాభపడ్డాడో లేదో కానీ జగన్ వల్ల బుగ్గనకి మాత్రం బాగా లాభం వచ్చింది. ఎలా? అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బుగ్గనకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఆయన చేశాడు. పిఎస్సి చైర్మన్ అంటే నీకు దగ్గర మినిస్టర్తో ఈక్వల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది కోరుకుంటారు ఎవరైనా కూడా. అంటే పిఎస్సి చైర్మన్ ఇచ్చాడంటే నీకు జగన్ ఎంత నమ్మాడు బుగ్గనని. అంటే తనని కుడిభుజంగా తీసుకోబట్టే కదా ఆ పోస్ట్ ఇచ్చింది. కాకపోతే మరి పిఎస్సి చైర్మన్గా ఉండటం, తర్వాత సీఎం కాగానే ఆర్థిక మంత్రి చేశాడు. ఆర్థిక మంత్రి అంటే నీకు క్యాబినెట్లో మరి నంబర్ 2 పొజిషన్ ఇదే కదా. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి ఎవరు? యనమల రామకృష్ణుడు. మరి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి ఎవరు? రోసయ్య, కొణిజేటి రోసయ్య. మంచి ఉద్దండ ఇదనమాట. అంటే సెకండ్ ప్లేస్ ఉండేది దగ్గర. మరి అంత గొప్ప స్థానం జగన్ ఇచ్చినప్పుడు బుగ్గన ఏదో ఓడిపోయినంత మాత్రాన మరి బీజేపీలోకి వెళ్ళిపోతాడా? బీజేపీలోకి వెళ్ళటం కరెక్టేనంటావా? నువ్వు చెప్పు. ఇంత పోస్టులు ఇచ్చాడు కదా, నిన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మరి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. మరి ఇది ఏది ఫైనాన్స్ మినిస్టర్ చేసిన దీంట్లో పిఎస్సి చైర్మన్గా చేసిన వాళ్ళు వైసీపీ కలిసి రావట్లేదా? ఎందుకంటే భూమా నాగిరెడ్డి కూడా చేశాడు. చనిపోయిన భూమా నాగిరెడ్డి కూడా ఆళ్ళగడ్డ ఆయన ఆయన్ని కూడా పిఎస్సి చైర్మన్ ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు జగన్. ఆయన తెలుగుదేశంలోకి చేరిపోయాడు. అట్లాగే పిఎస్సి చైర్మన్గా చేసినటువంటి ఈయనెవరు? బుగ్గన. ఈయన కూడా బీజేపీలో చేరిపోతున్నాడా? అంటే నిర్మలా సీతారామన్తో ఈయనకున్న సాన్నిహిత్యం. ఎవరికి? ఆమె కేంద్ర ఆర్థిక మంత్రి, ఈయన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా. జగన్ ఏం చేశాడు? బుగ్గన్ ఎక్కువగా ఢిల్లీలోనే ఉండమన్నాడు. దేనికోసం? అప్పుల కోసం. బుగ్గన ఏపీ వదిలేశాడు, తన నియోజకవర్గం ధోన్ కూడా వదిలేశాడు. ఎక్కడ? ఢిల్లీలోనే మకాం. ఇక ఆయన కాస్త అప్పుల రెడ్డి అయిపోయాడు. అప్పుల అప్పారావు లాగా ఢిల్లీలో ఉండటము, అప్పు ఎంత వస్తుంది ఏంటి, మంగళవారం అప్పు తీసుకురావటం. ఇక్కడ అప్పు తెస్తే తప్ప బటన్లు నొక్కే పరిస్థితి లేదు. అప్పు తెస్తే తప్ప గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీతారామన్తో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఇతనికి ఎందుకు ఉపయోగపడింది? మొన్న ఎమ్మెల్యే టికెట్ ఆమె ఇప్పించిందని. జగన్ ఏం చేశాడు? సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ మార్చేశాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ మార్చేసి కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన దీంట్లో ఎంతమందిని మార్చాడు? అసలు మొత్తం అందరినీ మారుస్తానన్నాడు కానీ ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు వదలంగానే కొంచెం
వైబ్రేషన్స్ వచ్చాయి. ఒక 40 మందినో ఏమో మార్చాడు. అప్పుడు వాటిల్లో ఈయన పేరు కూడా లేదు. ఎవరిది? బుగ్గనది. అప్పుడు బుగ్గన ఏం చేశాడు? నిర్మలా సీతారామన్తో ఏదో చెప్పించుకున్నాడని, ఆమె చెబితేనే జగన్మోహన్ రెడ్డి మళ్ళా టికెట్ ఇచ్చాడని అనే దీంట్లో ఓడిపోయాడు. మరి ఇంకా గ్రాటిట్యూడ్ ఎందుకు ఉంటుంది? ఎందుకు రుణపడి ఉండాలి జగన్కి నేను? ఆయన ఏమైనా ఇచ్చాడు టికెట్ నాకు? ఆయన నా టికెటే చించేయాలని చూసినప్పుడు నేను ఇతనికి ఎందుకు నేను మరి గ్రాటిట్యూడ్తో ఉండాల్సిన అవసరం లేదంటూ నాకు టికెట్ ఇప్పించింది ఆమె కదా, నిర్మలా సీతారామన్. మరి ఆమెతో ఏదో మాట్లాడినట్టు భవిష్యత్ ఇక వైసీపీకి ఇక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మళ్ళా బతికి బట్టగట్టదు. జగన్ని నమ్ముకుని నా రాజకీయ భవిష్యత్తును నేను ఎక్కడ కోల్పోతాను. ఇవాళ బీజేపీ బలంగా మారుతోంది. తెలంగాణలో ఇవాళ అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 8 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటిది కాస్త 8 పార్లమెంట్ సీట్లు కొట్టింది 4 నెలల్లో. ఏది? తెలంగాణలో బీజేపీ. వాళ్ళు అసలు 88 అసెంబ్లీ సీట్ల మీద కన్నేశారు అక్కడ. రేపు రాబోయే ముఖ్యమంత్రి బీజేపీ తెలంగాణలో అంటున్నారు. రేవంత్ రెడ్డి తర్వాత రాబోయే ఎన్నికల్లో అంత బలంగా తెలంగాణలో బీజేపీ మారిందంటే ఆంధ్రాలో కూడా బలపడుద్ది. మొన్న కూడా 6 ఎంపీ సీట్లు కొట్టింది. ఇప్పుడు బీజేపీ పైన గతంలో ఉన్న వ్యతిరేకత ఇక్కడ ప్రజల్లో లేదు. తన పక్కనేనే అతను బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎవరు? ధర్మవరం నుంచి సత్యకుమార్. మరి అతను ఎవరో తెలియదు, ఆయన కులబలం లేదు. అది ఆయన అసలు ధర్మవరంలో ఎవరికి తెలుసని కదా కేతిరెడ్డి కూడా విమర్శలు చేసిన దీంట్లో. ఆయన అసలు బీసీఏ కాదని అన్నా కూడా సత్యకుమార్ని గెలిపించింది ధర్మవరం ప్రజానీకం. కాబట్టి బీజేపీయే ఇవాళ సేఫ్ జోన్ మనకు. రాయలసీమలో కూడా బీజేపీ బాగా వేస్తోంది. కాబట్టి బీజేపీలోకి వెళ్ళిపోదామని బుగ్గన కూడా నిర్మలా సీతారామన్ ద్వారా మోడీకి షాకి చెప్పించారనే ఒక ప్రచారం జరుగుతోంది. అదే కనుక జరిగితే బుగ్గన బీజేపీలో చేరితే కుడి భుజం తెగినట్టేనా? రైట్. అంటే ఇప్పటివరకు చూస్తుంటే ఇప్పుడు సజ్జల పేరు వచ్చింది, బుగ్గన గారి పేరు వచ్చింది. ఇంకా ఎవరైనా కీలక నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా మరి పార్టీ నుంచి? మొత్తం అంతా ఇవాళ ఏంటి? విజయసాయి రెడ్డే ఇవాళ వైసీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నాడు అంటున్నారు. ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. అయోధ్య రామిరెడ్డి కానీ, పరిమళ నత్వాని కానీ, అక్కడ మనం చూసాం బీడా మస్తాన్ రావు, అందరూ కూడా రాజ్యసభ సభ్యులంతా ఇవాళ బీజేపీ వైపు వెళ్తున్నారు. విలీనం ఇవాళ రేపో అంటున్నారు. మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన దగ్గర అమరావతిలో వైసీపీ శాసన మండలి పక్షం అంతా తెలుగుదేశంలో వెళ్ళిపోతుంది అంటున్నారు. ఏది? ఇప్పుడు ఉన్నటువంటి ఆ 38 మందిలో 30 మంది టచ్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు, జనసేనలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. అటు రాజ్యసభ పక్షం, ఇటు శాసన మండలి పక్షం, వీళ్ళంతా ఎవరికి వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు చూసుకుంటే పోటీ చేసిన వాళ్ళు ఏమన్నా యాక్టివ్గా ఉన్నారా? ఎవరు యాక్టివ్గా లేదు. ఎక్కడుంది రోజా? ఎక్కడున్నాడు కొడాలి నాని? ఎక్కడున్నాడు గుడివాడ అమర్నాథ్, వెల్లంపల్లి శ్రీనివాస్? ఎవ్వరు పత్తా లేని పరిస్థితుల్లో ఇవాళ వైసీపీలో ఇవాళ కనపడుతోంది పేర్ని నాని. అప్పుడప్పుడు ఏదో 2 మాటలు మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు ఏదో కనపడి షో చేస్తున్నాడు తప్ప వీళ్ళని నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టటమే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.